అయ్యో నేను నీకు మేకప్ వేసానా? ఎప్పుడు? అసలు నిన్ను చూసిన గుర్తు కూడా లేదే. ఈరోజు ఉదయమే కదమ్మా మహాతల్లి నాకు మేకప్ వేసింది నువ్వు. నీ మేకప్ మహిమతో నువ్వే కాదు జనాలు కూడా నన్ను గుర్తుపట్టలేనంతగా నా ముఖం మార్చేశావు. లలిత ఏంటిదంతా? ఆ మేకప్ జోలికి వెళ్ళొద్దంటే విన్నావా? ఇప్పుడు చూడేమైందో. మీరు కొంచెం ఆగండి, నేను మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు మీ సమస్య ఏంటి? ఇప్పటికే నాకెవరూ పిల్లనివ్వడం లేదు. కనీసం మేకప్ వేసుకుని పెళ్లి చూపుల్లో కూర్చొని పెళ్లి కూతురికి నేను నచ్చేలా చేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు మీరు చేసిన పనికి ప్రపంచంలో నన్నెవ్వరూ పెళ్లి చేసుకోరు. వదిన మేకప్ కి ఎవడో ఒకడు బలైపోతాడు అనుకున్నాను. ఆఖరికి వీడు బలయ్యాడనమాట. నాకున్నదే అంతంత మాత్రం అందం. ఆ అందాన్ని కూడా ఇంత చిందరవందర చేసేశారు. మిమ్మల్ని మాత్రం ఊరికే వదలను. ఈ మాత్రం దానికి ఎందుకంత కంగారు పడతావు? మామూలుగా ఉన్న మీ ముఖాన్ని మాడిపోయినట్టు చేసిన దాన్ని, ఆ మాడిపోయిన మొహాన్ని మళ్ళీ మామూలుగా చేయలేనా ఏంటి? నిజంగా మళ్ళీ నా ముఖం మామూలుగా అవుతుందా? అయ్యో ఎందుకవుదు, బేషుగ్గా అవుతుంది. కాకపోతే ఇంకొంచెం ఖర్చు అవుతుంది. ఏంటి ఈ వంకతో మళ్ళీ నా దగ్గర డబ్బు లాగేద్దాం అనుకుంటున్నావా?